నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గారు ఉన్నారు. నిన్న కౌశిక్ రెడ్డి అలాగే ఆర్కేపూడి గాంధీకి సంబంధించి పరంపర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈరోజు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్న పరిస్థితి. సో వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. చెప్పాలి, కౌశిక్ రెడ్డి గారు నిన్న ఏదైతే వ్యాఖ్యానించారో మరి మీరు ఎట్లా చూస్తారు దీన్ని? చీరా గాజులు పంపిస్తా అన్నారు. మరి ఏంటి దీన్ని నిన్న ఎట్లా చూసిండు కదా ఎట్లా చూస్తారు అనేది మేము చెప్పినాం కదా ఆన్సర్. ఉమ్, ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. ఇంకా అహంకారం తగ్గలేదు. ఇప్పుడే ప్రెస్ మీట్ చూసిన ఆయనది. ఇంకా అహంకారం తగ్గలేదు. ఉమ్, తగ్గించడానికి డెఫినెట్ గా కాంగ్రెస్ ఉన్నది ఇక్కడ. ఉమ్, ఈడ ఉప్పు తిని ఈడ నీళ్ళు తాగిపోయినావు నువ్వు. ఉమ్, నీకు తెలుసు నీకు నీ 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 అహంకారాన్ని ఎట్లా తల నుంచి అరికాళ్ళకి దింపాలో మాకు తెలుస్తుంది. కేటీఆర్ అట్లాంటి వంచిన వాళ్ళం మేము. ఉమ్. నువ్వెంత? ఉమ్. ఆయన ఏమంటుండు, నేను పక్కా తెలంగాణ వాడిని, అసలు అసలు సిసైన నేను పార్టీలు ఎప్పుడు మారలేదు. అయ్యా ఆర్కేపూడి గాంధీ లాంటి వాళ్ళు పార్టీలు మారిన వ్యక్తి, అతనా దద్దమ్మ నేనా అన్నట్టుగా డైరెక్ట్ గా సిగ్గుదప్పినోడు, సిగ్గుదప్పినోడికి, సిగ్గులేనోనికి ఇంకేం చెప్తాము. ఆయన చరిత్ర కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయలేదా? ఇదే హుస్నాబాద్ కి కంటెస్ట్ చేసిన చరిత్ర లేదా? 65,000 ఓట్లు వచ్చినాయా లేదా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు? అంటే ఈయన అప్పుడు కాంగ్రెస్ లో ఉంటే టిఆర్ఎస్ అనుకుని పోటీ చేసిండా ఏంది కొంపదీసి? అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను తరిమి తరిమి కొట్టిన చరిత్ర ఈయనది కాదు. మరి నువ్వు పార్టీలు మారలేదని గొంగట్లో కూసుకొని వెంట్రుకలు ఏరుకున్నట్ల మాకు చెప్తే ఎట్లా అయ్యా బాబు? నీ చరిత్ర నీకు తెలియాలి. 39 ఏళ్ల యువకుణ్ణి అన్నావు. 39 ఏళ్లలో 3 పార్టీలు మారిన యువకుని నువ్వే ఉండొచ్చు. ఆయన 65 ఏళ్ళు ఉన్నా ఆయన అనుభవం ఉన్నది. 39 ఏళ్లలో నువ్వు 3 పార్టీలు మారినావు. ఆయన 65 ఏళ్లకు 3 పార్టీలు మారిండొచ్చు బాగుంది. అంటే నీకు 65 ఏళ్ళు వచ్చే వరకు ఎన్ని పార్టీలు మారుతావు? కానీ ఎందుకు భయపడి మీరు పోలీసులు పెట్టిరంటున్నారు ఆయన. వాళ్ళే భయపడి ఆయన తర్వాత నోరు జారి ఇంకొక మాట అన్నాడు. ఇప్పుడు నిజాల్ని వాస్తవాలని నేను ఇందాక చూసిన ఆయన లైవ్. నేను పోలీసు వాళ్ళని పెట్టుకోను, నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు అన్నాడు. అంటే పెట్టుకున్నట్టే కదా. ఒక్క మాటలో మీనింగ్ ఆన్సర్ చెప్తున్నా నేను. మరి నాకైతే తెలియదు ఎవరు పెట్టిండ్రు అనేది నాకు తెలియదు. కానీ ఆయన మాటలో విన్నా నేను. నువ్వు పెట్టుకోకు, నేను పెట్టుకోని, ఈసారి నువ్వు పెట్టుకోకు, ఈసారి నేను కూడా పెట్టుకోను అన్నా. అంటే ఈసారి నువ్వు పెట్టుకున్నట్టే కదా. అంటే నిజంగా నువ్వు పార్టీ మారకపోతే రా వచ్చి కన్వా కప్పుకో, నేను కేసీఆర్. అదే నువ్వు కాదు అరకెప్పుడు గాంధీ చెప్పిండు. అరకెప్పుడు గాంధీనే చెప్పిండు 11 గంటలకు నీ ఇంటి దగ్గరకు వస్తా, నువ్వన్నా నా దగ్గర, లేకపోతే నేనే నీ ఇంటి దగ్గరకు వస్తా అన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చే వరకు పోలీసు వాళ్ళు బందోబస్తు ఏంద్రా బాబు నీకు? అంటే భయపడ్డాడంటారా? మరి ఇంకేం చేసిండొచ్చు. గజ 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 వణికిపోతుర్రట. ఏసీ ఏ టెంపరేచర్ లో పెట్టుకున్నాడో నాకైతే తెలియదు. కానీ బయట ఉన్న వాళ్ళందరూ ఆహా ఓహో అలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని ఏసీలో ఆన్ చేసుకున్నాడేమో, ఆడ స్విచ్ చేస్తే ఇక్కడ బలి వెలిగినట్టున్నది. వరదలు వచ్చి ఖమ్మంలో అందరు సలికి నీళ్ళలో వణుకుతుంటే గీడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. కాడ పోయి ఏమన్నా శాతనైతే యువకుని కదా, బురదలో దిగి సేవ చెయ్యి. గీడ కూర్చొని మారినోనికి నువ్వు అయ్యా బాబు, నీ నాయకులు ఉన్నారు కదా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినావు. అది కూడా సావు తప్పి కన్ను లొట్టబోయి పెండ్లం బిడ్డను అడ్డం పెట్టుకొని గెలిచినోనివి బ్లాక్ మెయిల్ చేసి అప్పుడే సుమోటో కేసు బుక్ చేసి నీ మీద అప్పుడే డిస్క్వాలిఫై చేసినంటే ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాకుంటుంటివి. నువ్వు ఇవన్నీ మాట్లాడకుంటివి. ఆ రోజే డిస్క్వాలిఫై చెయ్యాలి. ఆ రోజు చెయ్యలేదు. బ్లాక్ మెయిల్ రాజకీయం చేసినావు నువ్వు. చావే శరణ్యం, నాకు ఓటు వేయండి. నాకు చూపిస్తాను నేను. అది వీడియో ఎటు పోయింది, ఒక నిమిషం. ఆ వీడియో ఉండొచ్చు కదా. కౌశిక్ మాట్లాడి ఏడ్చుకుంటా పెళ్ళాం ఓడి పట్టుకొని అడిగింది. ఈయననేమో నాకు సావే శరణ్యం, నేను చచ్చిపోతా, మీరు నాకు ఓటు వేయకుండా అని చెప్పినటువంటి వీడియోను మనం చూడలేదా? మరి అప్పుడేమో అంతగానం దిగజారిపోయినావు. ఈ రోజు ఇదే మహిళలని నువ్వు కించపరుస్తున్నావు. నీ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు లేరా? మహిళలు ఓటేస్తే నువ్వు గెలవలేదా? ప్లే చేయి. చూడు ఎంత సానుభూతి మ్యూజిక్ పెట్టుకున్నాడు. గుండె బరువెక్కిందంట. 39 ఏళ్లకే గుండె బరువెక్కినది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. మరి ఇప్పుడు నీ భార్య ఆడదే కదా, మహిళనే కదా. నా కొంగు చాచింది ఎవరికి? ఓటు భిక్ష వేసి నా భర్త కౌశిక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరు. ఇప్పుడు ఎవరు దద్దమ్మ? ఎవరు దద్దమ్మ? శాతగాని దద్దమ్మ ఎవరు అని అడుగుతున్నా.
బిడ్డతోని ఏడిపించి భార్యతోని ఏడిపించి నువ్వు ఏడిచి నువ్వు శాతగాని దద్దమ్మ నువ్వు చీర గాజులు వేసుకొని కూర్చోవాలి. లేదంటే ఫామ్ హౌస్ ల నుంచి బయటికి వెళ్ళనే మీ మాజీ ముఖ్యమంత్రికి పంపియాలి. ఆడ వరదలతో కొట్టుకొని పోతున్న కుటుంబాలు పరామర్శించడానికి దేవుడు ఎరుకు. కనీసం బయటికి వచ్చి మేమున్నాం అధైర్యపడకండి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, చేతనైన సహాయం చేస్తాం, ప్రభుత్వ పరంగా మేము ఈ ఫలానా సలహా ఇస్తాం, మేము కూడా 10 ఏళ్ళు మేము తెలంగాణని దోసుకొని తిన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అవసరమైన చోట ప్రతిపక్షంగా మేము మా ప్రభుత్వం కన్నా ముందు ఉండి సేవలు అందిస్తాం అని మాట్లాడినటువంటి కేసీఆర్ కి చీర గాజులు పంపించాలనే నువ్వు. కేసీఆర్ కి మీరే కదా స్టార్ట్ చేసింది అంటున్నారు వాళ్ళు. మరి అందుకే చెప్తున్నాం, కేసీఆర్ బయటికి వెళ్ళకపోతే చెప్పినాం మేము ఆ రోజు, మహిళలు అల్లాడుతుంటే చెప్పినాం, మహిళలకు మానభంగాలు జరుగుతుంటే చెప్పినాం. మరి ఆ రోజు మీది తప్పే అంటున్నారు. మరి ఆడవాళ్ళకి మానభంగాలు జరిగితే అన్నారా? మహిళలకు ఇబ్బంది పెడితే అన్నారా? మహిళలకి దిక్కులేని ప్రభుత్వంగా మారితే అన్నారా? ఇప్పుడు మేము చూపిస్తే తప్పేంటి అంటున్నారు ఆయన. ఈ సందర్భం ఏంది, ఆ సందర్భం ఏంది? తప్పు చేసినప్పుడు సందర్భం అది. ఇప్పుడు నీకు ఎవడు తప్పు చేస్తే వాడిని తిట్టు. నీకు ఏమన్నా నీకు అంత దోలుంటే, నీకు దోలు ఎక్కైతే నేను 39 ఏళ్ల యువకుణ్ణి చూసుకుందాం. ఏం రౌడీయిజమా, గూండాయిజమా? నువ్వేమన్నా అసెంబ్లీ రౌడీవా? సింగిల్ గా రా కొట్టుకుందాం, లేకపోతే మంది బలగంతో వస్తా. ఏం కొట్టుకుంటావు, ఏం చేస్తావు, ఏమనుకుంటున్నావు నువ్వు? అసెంబ్లీ రౌడీ తయారవుతున్నావు నువ్వు? అంటే ఇదంతా కూడా అంటే ఆర్కేపూడి గాంధీకి సంబంధించి గతంలో అంటే మొన్న కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఒక్క నెంబర్ ఎందుకు పడ్డాడో నాకు అర్థమైతలేదు. ఆయన ఒక్క నెంబర్ ఎందుకు పడ్డాడో నాకు అర్థమైతలేదు. ఆయన పార్టీ మారలేదు అన్నాడు కదా ఆయన మొన్న. అరే అదేమన్నా ఉంటే ఆయనతో తెలుసుకోమని అని చెప్తున్నా. జ్యుడిషియల్ పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడుకోండి. ఆడ పోయి కోర్టుల ఆల్రెడీ కోర్టు డిసిషన్ ఇస్తుంది కదా, తొందర ఎందుకు పడుతుర్రు? కోర్టు గవర్నర్ గారికి స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చింది కదా. ఆ సమయం కోసం ఎదురు చూసే ఓపిక మీకు లేదా? ఏం సమాధానం వస్తుందో ఓపిక లేదా? ఇప్పుడే ఎందుకు నోరు జారుతుర్రు? ఇప్పుడే ఎందుకు అనవసరమైన వ్యవహారం చేస్తుర్రు? ఇదంతా ఎందుకు అంటే ఆడ మునిగిపోతుంది, ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఏం సాయం చేయలేదు. ఇక దీన్ని టాపిక్ ని డైవర్ట్ చేయాలి కదా. ఈడ మొత్తం హైడ్రా వల్ల భూములన్నీ అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా దోసుకున్నారు. హైడ్రా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరుని సంపాదించి పెడుతున్నది. కాబట్టి ఈ టాపిక్ ని డైవర్షన్ చేయాలి కదా. అందుకని పిచ్చోడిని ఎవడో ఒక్కడిని దింపుతారు. గూండా రాజకీయం చేస్తున్నారంట కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా రా అని, ఇట్లా చూపించండి. నేను చూసిన వీడియో చూసిన. ఇప్పుడు రా తెలుసుకుందాం రా, తుమ్మి తెలుసుకుందాం రా, ఒక్కొని వస్తావా, మందితో వస్తావా, నేను ఒక్కొని రానా, మంది ఏం రౌడీజం చేస్తున్నావు అంటే నిన్న చెప్పు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా మహిళలనంటే మేము ఊరుకోము. కరెక్టేనా? అందులో మేము కూడా వన్ ఆఫ్ ద కదా. కరెక్టేనా? దద్దమ్మవు, చీర కట్టుకో, గాజులు వేసుకో అని అంటే చీర కట్టుకున్న వాళ్ళందరు దద్దమ్మలా? నేను లీడర్ని, నేనెందుకు పడతా ఆ మాట? చీర కట్టుకుంటా నేను కూడా కదా మహిళని, నన్ను కూడా అన్నట్టే కదా నువ్వు. మేమెందుకు పడతాం? నీకేమన్నా ఉంటే నువ్వు తెలుసుకో. బరబ్బర్ మేము మహిళలకు అవమానించినందుకు మా సత్తా ఏందో మేము చూపించినాం, మా తాకత్ మేము దద్దమ్మలం కాదు చీరలు కట్టుకున్న వాళ్ళం అని చూపించడం కదా నిన్న. కానీ ఆయన ఇప్పుడు కూడా ఇంకా సవాల్ విసురుతున్నాడు. ఆయన నీకు దమ్ముంటే రేపు బిఆర్ఎస్ పార్టీ భవన్ కి రా, కండువా. అరే 24 గంటలు నువ్వు సవాల్ ఇసరడానికి నువ్వేమైనా కేసీఆర్ అనుకుంటున్నావా, కేటీఆర్ అనుకుంటున్నావా? బీఫామ్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. నీ అసలు బచ్చగానికి సమాధానం చెప్పుకుంటా కూర్చుంటాడా? నువ్వేని ఆయనకు అడగనికి? ఆయనకు అడిగితే ఆయన సమాధానం చెప్పే స్థితిలో ఎవరికి చెప్పాలన్నా ఇలాగ చెప్తారు. నువ్వు అడిగినప్పుడల్లా నీకు సమాధానం చెప్పుకుంటా కూర్చొని బచ్చా గాని నువ్వు వచ్చి 3-4 కూడా కాలేదు, ఆ బీఆర్ఎస్ పార్టీకి పోయి 2 ఏళ్ళు కాలేదేమో, అప్పుడే నీకు ఇంత కొమ్ములు వస్తే 65 ఏళ్ళు ఉన్న ఆయనకే ఇంత అనుభవంతో వచ్చిన ఇది ఉంటది. అంటే పార్టీ అధిష్టానం తీర్పే అంటారు ఇదంతా. ఈ కౌశిక్ రెడ్డి చేసే లేకపోతే ఆ పర్మిషన్ లేకపోతే ఆయన పోయి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెడతాడు? ఏదైనా బయట ఏదైనా మీడియాతో వచ్చి మాట్లాడతాడు. ఆయన సొంత నిర్ణయం అయితే. అదే చెప్తున్నా నేను, శాతగాని దద్దమ్మలు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో నీతో మాట్లాడిస్తుండ్రు కదా, నువ్వు వాళ్ళకు దోలు అంటున్నాను. ఏమన్నా దోలాలనుకుంటే వాళ్ళకి దోలు. మరి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి ఈ రోజు కూడా సవాల్ విసురుతున్నారు. మరి మీ ఎమ్మెల్యే నేను చెప్పేది ఏముంటది? ఆయన అరికెప్పుడు గాంధీ చెప్తాడు ఆయనకు సమాధానం. ఇప్పుడు ఇప్పుడే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టింది, నెక్స్ట్ ఆయనది వస్తుంది కదా. ఇప్పుడు ఆయన ఆన్సర్ ఇస్తాడు. వెయిట్ చేసి చూడు. ఆయన వస్తా అన్నాడు. నీలాగా
నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు అనలేదు, కానీ ఆయనే నీ దగ్గరకు వస్తాను టైంలో కూర్చున్నావు, గజ గజ గజగా వణికిపోయినావు నువ్వే అని ఇప్పుడు ఆన్సర్ ఇస్తాడు. మా పార్టీ మహిళలను గౌరవిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇది 2014లో తొలి తెలంగాణ వచ్చిన తొలి ప్రభుత్వంలో మహిళా మంత్రులకు ఇచ్చినవా? కవితమ్మ ఒక్కతే నీకు ఆడబిడ్డలాగా తెలంగాణ 50% అలాగా కనబడితే ఇచ్చినవాను? నువ్వు ఎట్లా గౌరవించినట్లు? 9 నెలల పిల్ల మానభంగమై చచ్చిపోతే పట్టించుకోని ప్రభుత్వము, 6 ఏండ్ల పిల్ల శవంగా మారి డ్రగ్స్ గంజాయి ఇవన్నీ అలవాటు చేసి యువతను పాడు చేసి మానభంగాలు చేసి ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద మానభంగాలు చేసి చంపేసినప్పుడు నువ్వు మహిళలకు ఇచ్చిన గౌరవం ఎట్టయితుంది? లా అండ్ ఆర్డర్ని కాపాడినవా? మహిళా రక్షణ చేసినవా? టేకు లక్ష్మి కథ విన్నాం మనం, ఎన్నో ఇద్దాం కదా. ఇట్లాంటివన్నీ నిజంగానే నీ ప్రభుత్వం గనక మహిళలకు గౌరవిస్తే కేబినెట్ లో మహిళలకి స్థానం దక్కుతుండే. ఏర్పడిన ఎంబడే మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తుంటివి ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే. కానీ మేము రోడ్ల మీద కొట్లాడి, నేను కూడా ఉన్నా అందులో, మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని కొట్లాడిన దాంట్లో, రోడ్డు మీద ధర్నాలు చేసిన దాంట్లో. మరి మేము లొల్లి చేస్తే గానీ నువ్వు మహిళా కమిషన్ ఇవ్వలేదు, మహిళలను రోడ్డు ఎక్కితే గానీ నువ్వు మహిళలకు గౌరవించినవైతే నీ బిడ్డకి ఎంపీ టికెట్, నీ బిడ్డకు ఓడిపోగానే ఎమ్మెల్సీ టికెట్, నువ్వు బిడ్డ ఓడిపోగానే ఇంకొకటి అప్పడంగా తెచ్చిపెట్టినట్ల మరి మిగిలిన మంది 50% మహిళలకి ఏమి ఇయ్యలేవు కదా నువ్వు మరి గౌరవం. త్వరలోనే మరి కేసీఆర్ బయటకు వస్తారంట, మరి వస్తే మొత్తం ఇక కాంగ్రెస్ ఖతం అంటున్నారు. అప్పుడు కూడా అన్నారు అసెంబ్లీ పులి బయటకు వస్తుంది, సింహం బయటకు వస్తుంది. ఏం చేస్తారంటే ఏం సమాధానం చెప్పలేదు. వచ్చిండు పోయిండు, అటెండెన్స్ లో సంతకం పెట్టిడు పోయిండు, అంటే డిస్క్వాలిఫై కాకుండా కాపాడుకున్నాడు తను. మళ్ళీ వస్తాడు ప్రతిపక్ష హోదాలో ఉన్న నేను కేసీఆర్ నేను 2 మాటలు చెప్పి పోతాడు. గా మాటలు ఇన్నికి మనం ఏం చేస్తాం? పులి బయటికి వచ్చిన సింహం బయటికి వచ్చిన బోళ్ళు రెడీగా ఉంటాయి, పోయి అలవాడతాడు. కానీ అంటే ఒకటి అంటే మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని రాజీనామా చేయండి, రాజీనామా చేసి పోటీ చేయండి, అప్పుడు తేల్చుకుందాం అంటున్నారు. 2014 యాడ్ చేసుకో, 2018 యాడ్ చేసుకో. మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరు రాజీనామా చేసి మళ్ళీ కంటెస్ట్ చేసి గెలిచి మంత్రి పదవుల్ని తీసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ మేము కూడా చేస్తాం. నువ్వు ఆ షరతుకు అంగీకరించి ఆ రోజు నువ్వు షరతు మీద నిలబడాలి కదా. నువ్వు మాకు సవాల్ ఇస్తున్నావు, నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ పార్టీలో గతంలో జరిగిన చరిత్ర రిమైండ్ చేసుకో. నువ్వు ఒక్కొక్కరుగా పోయి 12 మంది కలిసి గవర్నర్ కి లేఖనిచ్చి పార్టీ సిఎల్పిని విలీనం చేస్తున్నామని లేఖనిచ్చి అప్పడంగా 12 మంది లాక్కున్నప్పుడు నొప్పి లేనిది ఈ రోజు మీ దగ్గర నుంచి మా పార్టీలోకి వస్తే నీకు నొప్పి వచ్చినప్పుడు పెయిన్ అంటే ఏందో చూపించడం కదా, గిడ నొప్పి అయితే ఎట్టుంటుందో చూపించడం. ఆ నొప్పితోనే కదా, ఆవేశంతోనే కదా ఇప్పుడు మాటలు వస్తున్నాయి అన్ని. నెక్స్ట్ సీఎం కవితమ్మే అంటారు. అరే ఎవరన్నా కాకొక్క ప్రజాస్వామ్యము అంటే మీకు బాగా అత్యంత సన్నిహితురాలు కదా ఎవరికి కవితమ్మ, ఎవరికి తలుచుకుంటుంటారు కదా మీరు. సన్నిహితురాలు ఎవరినన్నా శత్రువుని కూడా తలుచుకుంటాం, మిత్రులను కూడా తలుచుకుంటాం. అండ్ పొలిటికల్ గా ఆ ప్రతిపక్షాలు ఉంటది, అధికార పార్టీ ఉంటది, ఎవరు తప్పు సైలెంట్ చేసిర్రు ఆమెని అంటున్నారు. అందుకే సైలెంట్ చేసిర్రు, ఖచ్చితంగా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటున్నారు. కేసీఆర్ లాగా త్వరలో కేసీఆర్ లాగా అప్పుడప్పుడు బయటికి వచ్చేది. సైలెంట్ ఆమె వాళ్ళు చేయలేదు, లిక్కర్ వ్యవహారంలో పట్టుబడ్డాక సైలెంట్ అయింది. క్లీన్ షీట్ తో బయటకు వచ్చింది. కేసు అయిపోయిందా? బెయిల్ మీదనే బెయిల్ మీద బయటకు వస్తేనే ఇంత ప్రచారం చేసుకుంటారు. కేసు కొట్టేయలేదు బాబు, ఓన్లీ బెయిల్ మీద వచ్చి, అది కూడా బీజేపీ వాళ్ళ కాలేలు మొక్కి 20 మంది పోయి రోజు తప్పకుండా ఢిల్లీ తిరిగిన తర్వాత బెయిల్ వచ్చింది. కనీసం 4 వచ్చి ఖమ్మంలో వరదలు వస్తే ఎవరు సహాయక చర్యలలో పాల్గొనలేదు. మీరు ఫెయిల్ అయ్యారంట, మీ మంత్రులు కూడా ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు కదా. వాళ్ళకి ఇంకోటి ఏమున్నదమ్మా, పాస్ అయినామని చెప్తే వాళ్ళకి మార్కులు పడవు కదా, ఫెయిల్ అయినామని చెప్తేనే ప్రజల్లో కాస్త ఉనికి కాపాడుకుందామని. ఫెయిల్ అవ్వలేదంట మీరు పోయి చూడండి ఖమ్మంలో, మొన్న ఖమ్మంలో పోయి చూడండి, మస్తు అంటారు వాళ్ళు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు స్వయానా ప్రెస్ మీట్ లో చెప్పారు, మస్తు మంది మస్తు అంటారు, కానీ 3 మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేసిండ్రు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతకు మించి నా దగ్గర వర్డ్స్ లేవు. ఇంకా అంటే హైడ్రా మీద ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అంటున్నాడు. మరి దాన్ని క్వశ్చన్ పెద్దవాళ్ళని టార్గెటా? క్వశ్చన్ మొన్నటి దాకానేమో సామాన్య ప్రజల మీద పడొద్దు అంటారు, అంటే ఇప్పుడేమో పెద్దవాళ్ళనే టార్గెట్ అంటే మేబీ నాయకులను కూడా టచ్ చేయట్లేదు కదా. ఎందుకు టచ్ చేయలేదు? ఎంతమంది పోయినా చూడు,
ఎక్కడ బిల్లు ఫామ్ హౌస్లు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇప్పటి వరకు వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వని పరిస్థితి కదా. ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు దాని గురించి. అందరివి ఎవరిని వదలము అని చెప్పినాం 1 by 1. ఒకటే రోజు హైడ్రా 100 చోట్ల పోయి కూలగొట్టదు. దానికంటూ స్టెప్ వైజ్ ఉంటుంది. నోటీసులు ఇచ్చేస్తున్నాం. 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు సమయం ఇస్తున్నాం వెకేట్ చేయడానికి. చట్టంలో ఏమేమి అమలు పరిచిండ్రో హైడ్రా చట్టంలో డెఫినెట్ గా అవి తన మన భేదం లేకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. Right. పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిండ్రు. మరి ఫైనల్ గా ఏం చెప్తారు కౌశిక్ రెడ్డికి? మరి ఈ రోజు కూడా సవాల్ నిన్ననే చెప్పినాం మళ్ళీ సవాల్ విసురుతుంది కదా మరి. నేను అదే చెప్పినా కదా, నేను అదే చెప్పిన అరకపూడి గాంధీ ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు కదా, ఆయనకే సవాల్ ఇస్తుండు కదా, ఆయన్నే ఆన్సర్ చెప్తాడు. వెయిట్ చేసి చూద్దాం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, అరగంట. ఆయన వస్తా అంటే దమ్ము లేనోడు పోలీసు వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నాడు. సెక్యూరిటీ కావాలి, ప్రొటెక్షన్ కావాలి ఆయనకు. ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు కదా, రైట్. వెయిట్ చేసి చూద్దాం.